ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ మ్యాథమెటిక్స్కి సంబంధించి చూద్దాం. చాలామంది ఎస్జిటి క్యాండిడేట్స్ అడుగుతున్నారు. సో ఎస్ఏ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. చూడండి రెండు ధన సంఖ్యల భేదము 24, ఒకదానితో రెండవ దానిని భాగించగా వచ్చే భాగఫలం 1.5 అయినా దానిలో పెద్ద సంఖ్య ఇది. ఈ నెంబర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. వచ్చినట్టే అనిపిస్తుంది కానీ కొన్ని క్వశ్చన్స్ని సరిగా చేయలేం. సో ఇచ్చిన డేటా ఏంటి, ఏం ఇచ్చాడు, ఏం కనుక్కోవాలని తెలిస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. చూడండి, రెండు ధన సంఖ్యలు అంటే ఎక్స్ వై అనుకోవాలి. పాజిటివ్ ఇంటీజర్స్ అన్నమాట, సంఖ్యలు పాజిటివ్ నెంబర్స్. వాటి డిఫరెన్స్ అన్నాడు కాబట్టి మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 24. ఇప్పుడు సో ఒక ఈక్వేషన్ వచ్చేసింది. ఇంకొకటి ఏమంటున్నాడు, ఒక దానితో రెండవ దాన్ని భాగించగా వచ్చే భాగఫలం 1.5. భాగఫలం అంటే ఏంటిది? కోషంట్ కదా. ఇప్పుడు మనం డివిజన్ చేసినప్పుడు ఇక్కడ ఉండేది ఏంటిది? డివిడెండ్. ఓకేనా, ఇది డివైజర్, ఇక్కడ కోషంట్. లాస్ట్కు ద రిమైనింగ్ ఈజ్ కాల్డ్ రిమైండర్. తెలుగులో అయితే శేషము, భాగఫలం, విభాజ్యం, విభాజకం ఇట్లుంటాయి. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక ఈక్వేషన్. x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 24. ఒక సంఖ్యను మరొక సంఖ్యతో వచ్చే భాగఫలం 1.5. సో దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు? x ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ వై. సో ఎక్స్ ప్లేస్లో 1.5 వైని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏమవుతుంది? 1.5 వై మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 24. ఇది 1.5, ఇది 1. 1.5లో నుండి 1 పోతే హాఫ్ మిగులుతుంది కదా. హాఫ్ అంటే 0.5. y is equals to 24. So y is equals to 24 by 0.5. ఈ 0.5 ఏం రాసుకోవచ్చు? 5/10. సో ఇక్కడ నుండి 24 ఇంటూ 10/5. 5 1s are 5 2s are. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? 24 2s are 48. కానీ మనకు డిఫరెన్స్ ఏమి ఇచ్చిండు? x మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 24. సో ఇప్పుడు x వాల్యూ 24 ప్లస్ y, అవునా? సో 24 ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? 48. టోటల్ 72. సో ఆ రెండు నెంబర్స్ ఏంటి అంటే, ఒక నెంబర్ 72, ఇంకొక నెంబర్ 48. సో వీటి డిఫరెన్స్ ఎంత? 24. ఓకేనా. ఒకదానితో భాగిస్తే ఎంత వస్తుందంట? 1.5. ఇది కూడా మనం చెక్ చేయొచ్చు, చూద్దాం. సో చూడండి, ఒక నెంబర్ 72 వచ్చింది, ఒక నెంబర్ 48 వచ్చింది. వాటి డిఫరెన్స్ అట 24. సో కరెక్ట్. ఇప్పుడు 72ని 48తో భాగిస్తే 48, 72, 48 1s are 48. రిమైండర్ ఎంత? 24. 24 అంటే 0.5తో చేస్తే 24 వస్తుంది కదా. పాయింట్ పెట్టుకోలే. 48 5s are 240. సో ఆన్సర్ ఎంత? 1.5. రెండు కండిషన్స్ కరెక్టే. మనం తొందరలో క్వశ్చన్ చూసి పెద్ద సంఖ్య ఏది అని అడిగిండు. మనం ఫాస్ట్ 70 to 48 రాగానే 48 మనకు ఫస్ట్ ఆప్షనే కనిపిస్తుంది. ఆ నెంబర్ వచ్చింది కదా అని 48 పెడతాం. కానీ కంగారు పడకుండా మొత్తం క్వశ్చన్ చూడాలి. పెద్ద సంఖ్య అడిగిండు కాబట్టి మన ఆన్సర్ 72. -62, -37, -12 క్రమంలో తర్వాత సంఖ్య ఎంత? చూడండి, ఇది ఫస్ట్ ఇంక్రీజింగ్ సిరీసా డిక్రీజింగ్ సిరీసా అబ్జర్వ్ చేయాలి. ఇది చూడండి, అంటే నెంబర్ డిక్రీజ్ అవుతుంది కానీ నెగిటివ్ నెంబర్స్ కాబట్టి దిస్ ఈజ్ ఏ ఇంక్రీజింగ్ సిరీస్. అంటే ప్రతిసారి ఒక ఫిక్స్డ్ వాల్యూనో డిఫరెంట్ వాల్యూనో యాడ్ అవుతుంది. ఫస్ట్ వీటి డిఫరెన్స్ చూసుకోవాలి. 62 - 37 అంటే 25. సో 37 - 12 అంటే 25. ఇది ఇంక్రీజింగ్ కాబట్టి ఇక్కడ ఏమైంది? +25 +25 ఆడింది. సో నెక్స్ట్ -12కి కూడా +25ని యాడ్ చేయాలి. ఓకేనా. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సో 5 - 2 3, 2 - 1 1. పెద్దదాని నెంబర్ ముందు ఏ సైన్ ఉంటే అది సైన్ తీసుకోవాలి. +30. ఓకేనా. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, కొన్ని ప్లస్ మైనస్ ఎట్లా చేయాలో చెప్తా. అడిషన్ చేసినప్పుడు రెండు ప్లస్ సింబల్స్ ఉన్నా రెండు మైనస్ సింబల్స్ ఉన్నా ప్లస్ చేయాలి. సో 8 + 2 10, 6 + 8 14. ఇవి రెండు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ సైన్, రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ సైన్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు తెలుసు కదా, సబ్ట్రాక్షన్ చేయాలి. పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ ఎప్పుడైనా. సో 3 - 2 1. కాకపోతే పెద్ద నెంబర్ ముందు ఏ సైన్ ఉంది? మైనస్ ఉంది. ఇక్కడ కూడా ఏం లేదు అంటే ప్లస్ ఉన్నట్టు. సో పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీసేస్తే 4, 7 కన్నా ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. అంటే ఈ సబ్ట్రాక్షన్ మనకు వచ్చు, ఎందుకంటే పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీసేస్తే రిమైనింగ్ రాసుకోవాలని.
మనకి ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది? పెద్ద నెంబర్ ముందు నెగెటివ్ ఉంటే ప్రాబ్లం. సో ఇప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 7 - 2 5. 7 కన్నా ముందు మైనస్ ఉంది కాబట్టి -5. సో ఇది కూడా అంతే. -12కి +25 యాడ్ చేస్తే 13. సో ఇక్కడ నెక్స్ట్ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ ఎంత అంటే +13. నెక్స్ట్ క్వశ్చన్, 2 పూర్ణ సంఖ్యల మొత్తం 18, అందులో ఒకటి -20 అయినా రెండవది ఎంత? సో ముందు 2 పూర్ణ సంఖ్యలు తెలియదు కాబట్టి x, y అనుకుంటాం. వాటి మొత్తం అంటే ప్లస్, వాటి భేదం అంటే మైనస్ తీసుకోవాలి. వాటి మొత్తం ఎంత? 18. అందులో ఒకటి -20 అట. సో x = -20 అనుకుందాం. ఇప్పుడు y వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో y ఏం రాయాలి? 18. ఈ -20 ఇటు వస్తే +20. సో y వాల్యూ ఎంత? 38. సో ఇక్కడ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ వాళ్ళు స్పెషల్గా గుర్తుంచుకోండి, ఏవైనా ఈక్వేషన్స్ కనుక్కునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3x = 3 ఉందనుకో, ఇది దీనికి మల్టిప్లికేషన్లో ఉంది కదా, మల్టిప్లికేషన్ అనేది డివిజన్గా మారుతుంది. సో x వాల్యూ 1. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 - x = -3 అనుకో, ఈ -x నాటి తీసుకెళ్తే +3, -3 నీటి తీసుకొస్తే +3. చూడండి 3 -3 ఎప్పుడైతే ఈక్వేషన్ దాటిందో వాటి సింబల్స్ చేంజ్ చేసుకుంటాయి. -3 అనేది +3గా మారింది, ఈ -x అనేది +xగా మారింది. సో x వాల్యూ 6. ఓకేనా? అదే ఒకవేళ ఏదైనా డివిజన్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ x - 3 = 2 ఉంది. ఈ xకి ఈ వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ డివిజన్లో ఉంది కదా, డివిజన్ ఏమవుతుందంటే ఇటు వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో x వాల్యూ ఎంత అంటే 6. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ట్రాన్స్ఫర్మేషన్స్లో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఆల్ఫాబెట్స్ ప్లస్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈక్వేషన్ని దాటి వెళ్తే దాన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. అందులో ప్లస్ అనేది మైనస్గా, మైనస్ అనేది ప్లస్గా, ఇంటూ అనేది డివైడెడ్ బై అనేది ఇంటూగా మార్పు చెందుతాయి. ఈ చిన్న కాన్సెప్ట్ తెలిస్తే మనం ఈక్వేషన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, -4 మరియు 0 మధ్య గల పూర్ణ సంఖ్యల లబ్ధం. ఒకసారి మనం నెంబర్ లైన్ రాసుకున్నాం, క్లారిటీ ఉంటుంది. నెంబర్ లైన్లో మిడిల్లో 0 ఉంటుంది. పాజిటివ్ సైడ్ మొత్తం పాజిటివ్ నెంబర్స్ అంటే రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడు? -4కి మరియు 0కి మధ్య గల, మధ్య అంటే ఈ మధ్యలో ఉన్నవి తీసుకోవాలి, ఈ రెండింటిని ఎక్స్క్లూడ్ చేసేయాలి. ఓకేనా? ఈ మధ్యలో ఉన్న వాటి పూర్ణ సంఖ్యల లబ్ధం. మధ్యలో ఏమేమి ఉన్నాయి? -3 ఇంటూ లబ్ధం అంటే ప్రోడక్ట్ అంటే గుణించాలి. -(-) ++(-) 3 × 2 = 6. ఓకేనా? ఇంకొకటి గుర్తుంచుకోండి, మైనస్ని ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. అంటే 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ 1 టైమ్ 7 ఇట్లా ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మైనస్ వస్తుంది. ఓకేలా? మైనస్ని ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్లో -3 ఇంటూ -2 ఇంటూ -4 ఇంటూ -5 వచ్చిందనుకో, ప్రతిసారి -+++- అవసరం లేదు. మైనస్లో 4 టైమ్స్ ఉన్నాయి. సో టేక్ పాజిటివ్ డైరెక్ట్లీ అండ్ దెన్ మల్టిప్లై ద నెంబర్స్. 3 × 2 = 6, 6 × 4 = 24, 24 × 5 = 120. సో ఇట్లా డైరెక్ట్ వేసేయాలి. ప్రతిసారి మళ్ళీ చిన్నపిల్లలాగా మల్టిప్లై చేసుకోవద్దు. ఇప్పుడు ఏంటి, మైనస్లని ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే పాజిటివ్ అవుతుంది, ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే మైనసే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, a మరియు b 2 పూర్ణ సంఖ్యలు అయితే క్రింది వాణిలో పూర్ణ సంఖ్య కానిది ఏది? చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చిండు. 4 ఆపరేషన్స్ a + b, a - b, a × b, a / b. అంటే మీరు ఏబీలు ఉండగానే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్ఫాబెట్స్ ఉంది అంటే అది ఆల్జీబ్రా అన్నమాట. ఇప్పుడు ఈ ఆల్జీబ్రా అనేది నెంబర్ సిస్టమ్కి అడ్వాన్స్డ్ వర్షన్. నెంబర్ సిస్టంలో నెంబర్స్తో రిప్రజెంట్ చేస్తే ఆల్జీబ్రాలో ఆల్ఫాబెట్స్తో రిప్రజెంట్ చేస్తారు. సో మీకు ఏబీలు అనుకోవడానికి కష్టంగా ఉంటే ఏవైనా 2 పూర్ణ సంఖ్యలు అన్నాడు కదా. పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏముంటాయి? పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, నెగిటివ్ నెంబర్ ఉంటుంది. అదే పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే 0 ఉంటుంది, మళ్ళీ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ అంటే
కౌంటింగ్ నెంబర్స్, లెక్కించే నెంబర్లే సహజ సంఖ్యలు అంటారు. సో 1, 2, 3 ఇట్లుంటాయి. ఇవన్నీ నెంబర్ సిస్టమ్స్. ఇందులో ఏ, బి ఏవైనా 2 ఇంటీజర్స్ అట. సో పాజిటివ్, 0, నెగటివ్ ఏవైనా 2 తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ -3 +2 ఇవి 2 తీసుకుందాం కాంబినేషన్లో. ఇప్పుడు A + B చేయాలి. A + B అంటే చూడండి, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎట్లా సబ్ట్రాక్ట్ చేస్తాం? పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్. సో 3 - 2 1. పెద్ద నెంబర్ ముందు ఏ సైన్ ఉంది? మైనస్. సో ఇట్ ఈస్ -1. -1 అనేది పూర్ణ సంఖ్యనే కదా. సో ఇది పూర్ణ సంఖ్య. ఇప్పుడు A - B అన్నాడు. A అంటే -3 -B అంటే +2. నేను ఎందుకు డిఫరెంట్ నెంబర్స్ తీసుకున్నా అంటే ఈ క్యాల్కులేషన్స్ కూడా మీకు ఈజీ అవుతాయని. అంటే మీకు రావని కాదు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ వాళ్ళు మొత్తానికి ఇబ్బంది పడతారని చెప్తున్నా, అర్థం చేసుకోండి. -+, -2. సో 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ చేయాలి, మైనస్ సింబల్ ఉంది కాబట్టి -5. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? A × B. A అంటే -3, B అంటే +2. సేమ్ మల్టిప్లికేషన్ నార్మల్గానే 3 2 6. మైనస్ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం? ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో టేక్ మైనస్. లాస్ట్ A / B. A/B. -3/2 అంటే -3/2. ఇది ఏ ఫామ్లో ఉంది? P/Q ఫామ్లో ఉంది. ఇది ఏ నెంబర్ అన్నట్టు ఇప్పుడు? రేషనల్ నెంబర్స్. ఇది ఇప్పుడు ఇంటీజర్ అవుతుందా? -3/2 అనేది ఇంటీజర్ కాదు. సో మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు? A / B. సో మ్యాథ్స్ని దూరం నుండి చూసే వాళ్ళకి హార్డ్ అనిపిస్తుంది, కానీ ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమైతే మ్యాథ్స్ అంత ఈజీ సబ్జెక్ట్ లేదు, ప్లస్ స్కోరింగ్ సబ్జెక్ట్ లేదు. ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడుతుంటే కొంచెం భయాన్ని పక్కన పెట్టి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదవండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నిజంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డైలీ ఒక 2, 3, 4 క్వశ్చన్స్ చేయండి మేడం అని అడిగితే, ఒకవేళ నాకు ఫ్రీ ఉంటే ఖచ్చితంగా మీకోసం ఇట్లా ప్రీవియస్ క్వశ్చన్ చెప్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేస్తాం కాబట్టి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని నేనైతే ఇట్లా స్టార్ట్ చేశాను. ఒకవేళ ఈ ఆలోచన మీకు నచ్చితే క్లాసెస్ చేయండి అని చెప్పండి, చేస్తాను. కనీసం ఒక కొద్ది మందికి యూజ్ అయినా, ఒక 4-5కి యూజ్ అయినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.